అసలు ఆ ఎమ్మెల్యే కాలనీలో మట్టే దొరకదు, నీకు పేడలా దొరికింది భయ్యా? నాకు పేడ ఎలా దొరికిందో అది పక్కన పెట్టు. ముందు నువ్వు పోలీసులకు ఎలా దొరికా అది చెప్పు. ప్రతి టెన్షన్ వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అందరూ దేవుడిని నమ్ముకుంటే మేము దెయ్యాలను నమ్ముకున్నాం. నా గురించి చెప్పే ముందు మా నాన్న గురించి చెప్పాలి. మా నాన్నగారి పేరు సవరం. మా నాన్నగారు ఒక భూత వైద్యుడు. భూత వైద్యంలో అమరం ఎంత ఫేమస్, భూత వైద్యంలో మా నాన్నగారు కూడా అంతే ఫేమస్. వారసత్వంలో యాక్టర్ అవగాలేనిదే నేను దెయ్యాలకు డాక్టర్ అయితే తప్పేంటని మా నాన్నగారు నాకు ఆ మంత్రాలు నేర్పడం మొదలుపెట్టాడు. సగంలోనే పోయాడు. అలా మా నాన్నకు వారసుడినయ్యాను, జనాలకు భూత వైద్యుడినయ్యాను. అయ్యా దండాలు బాబు, దండాలు. జై సుద్రబాక. దెయ్యం పెట్టిన పిల్ల ఎక్కడుందా? లోపల ఉంది బాబు. లోపల ఉందా? దండం బాబు. ఏ దెయ్యం మీకు పీకలేదు, పో. అమ్మా, అమ్మ నా తల్లి, నా బంగారు తల్లి. బాబు, ఈ జనంలో మీరు రుణం తీసుకోలేదు బాబు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ దేవుడు పాదాలు మీద పడి ఆశీర్వాదం తీసుకో. నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆత్మలను బయటకు తీయగలను గాని బంధించలేనని. ఎందుకంటే మా నాన్న నాకు సగం మంత్రాలు నేర్పాడు కాబట్టి. అటు చదువులేక ఇటు చేతబడి రాక ఏం చేయాలో తెలియక అప్పులు చేయటం మొదలెట్టాను. అప్పిచ్చిన వాడు వైద్యుడు అంటారు, కానీ నాకు అప్పిచ్చిన వాడు పరమ నీచుడు. ఎక్కడరా వాడే వీడు. వీడి పేరు బొక్కాబాయ్. ఏమ్రా అన్న, డబ్బులు ఇచ్చేదాకా రోజు పేపర్ బాయ్ లెక్క వస్తూ ఉండేవాడివి, ఇచ్చినాకేందిరా పోస్ట్ మ్యాన్ లెక్క మాయమైపోతుండవు? అరే, నీలా పారిపోయే అవులేగాలందరినీ పట్టుకోనికేరా వీళ్ళందరినీ మేపుతాండా? అది ఇలా తిండికి నాకు రోజుకు ఎన్ని వేలు ఖర్చు అవుతాండే తెలుసా? వీళ్ళందరినీ మేపడానికి ఎంత ఖర్చు చేస్తావా? ఎందుకన్నా? అరే ఎందుకంటావేంది బే? అరే కబ్జాలు చేయాలనా, కాళ్ళు చేతులు ఇరగొట్టాలనా, సెటిల్మెంట్లు చేయాలా? అబ్బో చాలా లిస్ట్ ఉంది బే. దానికి మందంత ఎందుకన్నా? వీళ్ళందరినీ మేపి బదులు నొక్కని పెట్టుకో. ఎంట్రిక వాసులో వాళ్ళ కాలు చేతులు ఇరగొట్టకపోతే నేను మా అయ్యా సవరంగా పుట్టినోడు కాదు. అరే క్యా వెంట్రుకరే? అరే ఇది ఒక కొత్త రకం క్రైమరే అన్న. నువ్వు శాతపడి ఎప్పుడైనా చూసినావా? దేకా సినిమా మే దేకా. ఇప్పుడు నేను లైవ్ లో దేకెత్తా. అవు మీ వాడు ఎంట్రికి తీసి అన్న. గుణ ఇది రావు బే, పీకిరా. ఇందా గీడ్ నా రైట్ హ్యాండ్, గీడ్ హ్యాండ్ హ్యాండ్ ఉండదులే. ఇంకా నువ్వు చెప్పావని నేను వాడు పక్కన్నా, నీ పక్కనోడు బొక్కలిరవను. అరే ఇసురా. ఓరు నాయనా, ఓ రయ్యా, ఓరు బొక్కన్నా, ఇక చూడన్నా. అరే ఏందిరా ఈడిసే ఇరసమంటే ఆడిసే ఇరిచినావు? ఒక్క నిమిషం అన్న, నీ పేరేంట్రా? గుణ. నీకు అమ్మ ఉందా? అవుంది. నాన్న లేడు. నీ పేరేంట్రా? నీకు అమ్మ ఉందా? అమ్మలేదు. నాన్న? నానున్నాడు. మీ ఇల్లు ఎక్కడరా? ఇంటి పక్కన. మీ నాన్న ఇంటికి వెళ్తాడా? వెళ్తాడు. అదే అన్న సంగతి. క్రాష్ బీడింగ్ ఎఫెక్ట్ ఎవరికైనా తగలవచ్చు. ఈ బొక్క బ్యాచ్కి దొరికే కంటే ఈ పోలీసులు దొరికిపోవడం బెటర్. అలా బొక్కాబాయ్ బ్యాచ్కి దొరకకూడదని పోలీసులు దొరికిపోయా. నవ్వింది చాలు. ఇంతకీ మీ సీతాలక్ష్మణ కథ ఏంటో చెప్పండి. వదినా सरे ये लो आ गया। आओ बेटे, आदाब करो। आदाब दादाजान। दादाजान क्या बोल रहा? दादाजान नहीं है, आपकी शोहर है। हाँ बेटी, ఒక్క నిమిషం. ఏంటమ్మా ఇది? ఆ ముసలోడితో నా పెళ్లి చేస్తారా? దాదా దగ్గర చాలా అప్పు చేశానమ్మా. వారం రోజులు అప్పు తీర్చమంటున్నాడు. నువ్వు ఇప్పుడు కాదంటే ఆ షేకు నీ చెల్లికిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడమ్మా. ఏంటే చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా చిన్నారి పెళ్లి కూతురు టీవీ సీరియల్ తీస్తున్నాను అనుకున్నారా మీరు? దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో. లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను. ఏంది అరుస్తున్నావు? నోరు మూసుకొని పెళ్లి చేసుకొని దుబాయ్ చెక్కాయి. చల్ రెడీ చేయి. शेख भाई चाय ले लो. क्या हिला रहा भाई आता? शेख भाई अब तो ठीक है ना?
అలా దాదా నన్ను బలవంతంగా ముసలాడికిచ్చి పెళ్లి చేయాలని చూశాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లోంచి పారిపోయాను. నేను ప్రేమించిన రామ్కి తమ్ముడైన ఈ లక్ష్మణ్ సహాయంతో తప్పించుకుంటుంటే అనుకోకుండా పోలీస్ బండిని గుద్దేశాను. ఇప్పుడు ఆ దాదాపు ఎలా తీర్చాలో, నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. అది సరే, నీకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మీ లవర్ పోరగానికి కదా ఫోన్ చేయాలి. శ్రీలంకలో ఉంటాడు. శ్రీలంకలో ఏడ్ చేస్తాడో జాబ్ చేస్తాడు. మనందరి ప్రాబ్లమ్స్ విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటిది? అందరి ప్రాబ్లమ్స్ వేరే ఉన్న కామన్ పాయింట్ ఒకటే, అదే డబ్బు. మీ అందరికి ఓకే అంటే నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంది. ఏంటది? కిడ్నాప్. కిడ్నాపా? కిడ్నాపా? కిడ్నాప్? ఏ డ్యూడ్, ప్లాన్ అని చెప్పి ఫ్యాన్లా తిరుగుతున్నావు ఏంటి? ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు? సదాశివరావు కూతుర్ని. ఎమ్మెల్యే కూతురును? అవును, మా మామకి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మనం క్యాష్గా మార్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేయడం ఏంటి? అదని తీసి అనుకుంటున్నావు ఏంటి? ఏ లక్ష్మణ్, కూర్చో, నేను చెప్పేది నువ్వు. ఈ ప్లాన్లో రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. ఒకవేళ మనం అందరం దొరికిపోయామనుకో, నా మేనమామ మీద కోపంతో ఇదంతా చేశానని చెప్తా. మీకు ఈ ప్లాన్కి సంబంధం లేదని చెప్తా. ఒకవేళ దొరకకపోతే ఆ డబ్బుతో మన లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. ఏమంటారు? వచ్చిన డబ్బుతో నువ్వు ఆ దాదాపు తీర్చేసి హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. మరి నువ్వు మీ అన్నయ్యని పిలిపించి ఇక్కడే మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. పావురం, నువ్వు బొక్కబాయ్ అప్పు తీర్చేసి నీ లైఫ్ స్టైలే మార్చేయచ్చు. మా అమ్మకు ఆపరేషన్ చేపించి నేను కూడా లైఫ్లో బాగా సెటిల్ అయిపోవచ్చు. సో మనం ఈ ప్లాన్ చేయాలంటే మనకు మాస్కులు, క్లోరోఫామ్, కారు, ఈ 3 కావాలి. వదిన, ఇది తీసుకో. మాస్కులు, క్లోరోఫామ్లు, మనకు కావాల్సినవన్నీ తీసుకో. ఓకే, కారు నీరు కొట్టుకొస్తున్నా. సూపర్, కమాన్. ముందు గెటప్లు మార్చాలి. కారు ఎక్కడే నాపు. ఏమైంది? ఏమైంది? ఇది ఎవరో తెలుసా? పిశాచిపురం. అయితే ఏంటి భయ్యా, ఇక్కడ పిశాచులు ఉంటాయి. ఊరుకో భయ్యా. దోమల గూడలో దోమలు, చిలకల గూడలో చిలకలు, పిచాచిపురంలో పిచాచులు. లారెన్స్ మూవీ కథలో చెప్తున్నావు. ఒరే మూర్ఖుడా, నేను చెప్పింది పేరు గురించి కాదురా, ఇక్కడ జరిగిన ప్రమాదం గురించి. కొన్నాళ్ళ క్రితం ఇదే రోడ్లో ఒకడికి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోడ్లో ఏ బండి వెళ్ళినా సరే ఆడ బండి ఆపి పెళ్లి చూపులకు వెళ్ళాలి, పిల్లని చూడాలి, పెళ్లి చేసుకోవాలి, తల్లిని చేయాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలతో ఆడుకోవాలని చెప్పి లిఫ్ట్ అడిగి కారు ఎక్కి ఆ కారులో ఎంతమంది ఉన్నా సరే అందరినీ చంపేస్తాడు. ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎంటాడి మరీ వచ్చి చంపుతాడు.